అవ్వదు. దేవుడు తలుచుకుంటే ఏ నాగరికత ఉండదు. దేవుడు ఆగ్రహిస్తే ఏ నాగరికత ఈ భూమి మీద మిగలదు. అన్ని నాగరికతలకు పై నాగరికత ఆయనదు. సృష్టించిన వాటన్నిటికంటే కూడా వాటిని సృష్టించినటువంటి ఆయన గొప్ప దేవుడు. సో నా ధర్మశాస్త్రాన్ని నీవు ఇశ్రాయేలీయులకు బోధించినప్పుడు ఏం చేస్తారు తెలుసా? నా సివిలైజేషన్ ప్రకారం నేనేదైతే వారిలో నాగరికత ప్రారంభిస్తానో, నేను ఎలాగైతే వారిలో ఈ చుట్టుపక్కల ఉన్న వారందరికంటే నేను వారిని గొప్పవారిగా చేయాలని ఏ ఆలోచన అయితే ఉన్నానో ఆ ఆలోచన ప్రకారమే వారు నడుస్తారు. అంతే తప్ప వారెప్పుడు పక్క రాజ్యంలో వలె తొట్టుపడరు. వారెప్పుడు ఇశ్రాయేలు దేవుని కంటే హెచ్చించుకోరు. వారెప్పుడు పడిపోరు. వారెప్పుడు అక్రమ సంబంధాలు పురుషునితో పురుషుడు, స్త్రీలతో స్త్రీలు పెట్టుకోరు. వారెప్పుడు తమ చిన్న పిల్లల్ని తీసుకెళ్ళి మోలేకు దేవతల